नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमा श्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापतकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्य देवं श्रीराधा कृष्णा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण दीनबन्धो जगत् तप्त हे वृंदावन सुते देवी प्रणमामि हरि प्रिय नमो पादाय भूतले श्रीमते भक्ति सरस्वते भक्तवृंद। हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी। हरे प्रणाम। धन्यवाद। మన శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 9వ అధ్యాయం శ్రీకృష్ణ భగవాన్ సమక్షమున భీష్మదేవుని నిర్యాణం అనే దాంట్లో మనం 43 శ్లోకం నుంచి మనం చదవబోతున్నాం. ఇదివరకు భగవంతుడు భీష్మదేవుని యొక్క ప్రార్థనలు వచ్చి ప్రార్థనలో మనం చదివాం. ఇప్పుడు ప్రార్థన చదివిన తర్వాత సూత గోస్వామి ఇప్పుడు వివరిస్తున్నారు ఏ విధంగా భీష్మదేవుడు తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టి భగవద్ధామం వెళ్ళాడు. సూతోవాచ కృష్ణ ఏవం భగవతి మనోవాదృష్టిభిః ఆత్మన్యాత్మాన మావేశ్య
సోంతః శ్వాస ఉపారమాత్. సోత గోస్వామి పలికం. ఈ విధంగా భీష్మదేవుడు తన మనస్సును, వాక్కును, దృష్టిని వృత్తుల ద్వారా పరమాత్మను శ్రీకృష్ణ భగవాను యందు మగ్నుడే మౌనం వహించి అంతిమ శ్వాసను వదిలేను. సో ఇక్కడ ఇంకా ఆయన ప్రార్థనలో మనం అన్ని చూస్తాం. నా మనసు ఎప్పుడు కూడా ఇప్పుడు అన్ని విషయాల నుంచి కృష్ణుని మీద లగ్నం అవ్వాలని చెప్పి ఎటువంటి రూపాన్ని ఆయన తలుచుకుంటున్నాడు ఇవన్నీ చూసుకొని అవన్నీ మనం ఆయన ప్రార్థన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా భీష్ముడు తన మనసంతా కూడా భగవంతుడు ఏ రూపం, చక్రధారి రథచక్రాన్ని నేను ధరించి దానిని వధించడానికి వస్తున్న రూపాన్ని తలుచుకుంటూ, వాక్ ఎందుకంటే భగవంతుని స్థుతిస్తున్నాడు, దృష్టి కృష్ణుని చూస్తున్నాడు, వృత్తుల ద్వారా ఆ సమయంలో ఏకైక వృత్తి ఏంటి, భగవంతుని స్మరించడం. ఆ విధంగా అన్ని చేస్తూ శ్రీకృష్ణ భగవంతుడు మగ్నుడై ఆ విధంగా మనస వాచ కర్మణ కృష్ణుని యొక్క దీంట్లో మగ్నుడై మౌనంగా అలా చూస్తూ అవన్నీ చేసుకుంటూ ఆయన తన శరీరాన్ని విడిచిపెట్టాడు. ఇది ఎవరైనా భక్తుడు శరీరాన్ని విడిచిపెట్టే విధానం. తర్వాత ఒకసారి మా గురువు గారైన పరమ పూజ్య సాధనా స్వామి మహారాజు గారు అమెరికా వచ్చారు. అమెరికా వచ్చినప్పుడల్లా వాళ్ళ దగ్గర వాళ్ళ నాన్నగారు ఒక వ్యాన్ అవుతుంది. అంటే అది మన అంబులెన్స్లు ఉంటాయి కదా, అంబులెన్స్లు అంటే ఆ సైజు వ్యాన్, దాన్ని వేసుకుని ఎప్పుడు తిరుగుతూ ఉంటారు అనమాట అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా. అలాగా వెళ్తున్నప్పుడు ఒకసారి నేను అప్పుడు అమెరికాలో ఉన్నాను. ఆ కొలంబస్కి తీసుకురావడానికి ఆయన చికాగోలో ఉంటారు. చికాగో నుంచి కొలంబస్ ఒక 5 గంటల ప్రయాణం, కార్ డ్రైవింగ్. ఆయన తీసుకురావడానికి కానీ అక్కడి నుంచి కొంతమంది వెళ్ళారు, కార్లు వేసుకుని వెళ్ళారు. వెళ్ళి తీసుకొస్తానంటే మా మహారాజు గారు అన్నారు, లేదు నేను నా వెహికల్లోనే వస్తానని చెప్పారు. వస్తే వీళ్ళందరూ భక్తిగా మీరు ఎందుకు డ్రైవ్ చేయండి, మేము డ్రైవ్ చేస్తామంటే అని అన్నారు. అంటే లేదు మీరు ఇది కష్టం, ఇది పాత బండి, చాలా ఇది నాకు తప్ప ఇంకా వేరే వాళ్ళకి అలవాట్లేదు, చేయలేరు అంటే లేదని మేము చేస్తాం అని చెప్పి ఏదో మొత్తం మీద ఒక భక్తులు వెళ్ళి ఆ డ్రైవింగ్ చేయడానికి కూర్చున్నారు. కూర్చుని జస్ట్ ఆ పార్కింగ్ లో వచ్చి బ్యాక్ చేసుకుంటూ రోడ్డు మీద తీసుకొస్తున్నప్పుడే వెనకాల ఒక కారు వైద్యం వస్తుంది, అది చూసుకోలేదు. అప్పటికి అది హార్న్ కొట్టి చేశాడు. ఓ అమ్మ. తర్వాత ఎలాగైతే వచ్చాడు, ఇంకా డ్రైవింగ్ చేసుకుంటున్నాడు, హైవే మీద వెళ్తుంది ఫుల్ స్పీడ్ మీద వెళ్తున్నప్పుడు ఆయన ఒక చోట పెద్ద కారుని ట్రక్ని గుద్దిపోయారు. మహారాజు గారు అక్కడ పక్కనే కూర్చున్నారు, డ్రైవర్ పక్కనే కూర్చున్నారు ఫ్రంట్ సీట్లో. బ్యాక్ సీట్లో మా సీనియర్ డివోటీస్ గౌరవ్ ప్రభు, గోవింద్ ప్రభు వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. ఫస్ట్ టైం అమెరికా రావడం. వాళ్ళందరూ కూర్చున్నారు, అందరూ నడిచేశారు, కేకలేశారు, అంటే గుద్దిశారు అనుకున్నాను. కానీ మహారాజు గారు ఏమనుకున్నా జపం చేసుకుంటూ కూర్చున్నారు, ఒక్క మాట అనలేదు. జాగ్రత్త చెయ్యు, అందుకే నేను చెప్పాను వినలేదు నువ్వు, అది ఏం అనలేదు, జపం చేసుకుంటున్నావు. ఈ డ్రైవర్కి ఏమో ఇంకా మహారాజు ఏమంటారో తిట్టలేదు, కానీ ఏమనలేదు. మహారాజు తిట్టిన ప్రాబ్లం, తిట్టపోయేటప్పటికి ఇంకా ఆయనకి టెన్షన్ పెరిగిపోయింది, ఎందుకు తిట్టలేదు ఏమిటి అది అని చెప్పి. ఇంకొంతసేపు ఉండలేక కారు ఆపేసి, మహారాజ్ ఎందుకు మనం తిట్టలేదు, ఏం చేయలేదు, మాట మాట్లాడలేదు, అలా మౌనం ఉండిపోతే నాకు ఏమో అర్థం అవడం లేదు, మీ పరిస్థితి ఏంటండి, ఏమనుకుంటున్నారు ఏంటన్నారు.
అంటే అప్పుడు మహారాజు గారు అన్నారు, ఇలా ప్రాణం పోయే సమయంలో నేను జపం చేయాలా లేదంటే నీ నిన్ను తిట్లు కూర్చోవాలా అని చెప్పారు. అంటే వాళ్ళు అటువంటి శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా తయారు, ఏ టైంలో వాళ్ళు తీసుకెళ్ళిపోయినా వాళ్ళు ఎప్పుడు కూడా భగవన్ నామస్మరణ చేసుకుంటూ రెడీగా ఉంటారు. మళ్ళాంటి వాళ్ళమే అమ్మో నాయనో కేకలు వేసుకుంటూ వెళ్ళిపోతాం భగవంతుని గురించి. యూనో సో అంచేత శుద్ధ భక్తుల్లాగా మనం, అందుకని భీష్మదేవుడు కూడా అంతవరకు అన్ని మాట్లాడాడు, యుధిష్ఠిర మహారాజు తోటి చేశాడు, వాళ్ళ కష్టాలు తలుచుకుని ఏడ్చాడు, అన్ని చేశాడు. కానీ సమయం వచ్చేటప్పటికి అన్ని బంద్, ఒకటే దృష్టి. సో ఇది భక్తులు చేయాల్సిన పని. భక్తులు ఈ విధంగా వారి గమ్యాన్ని చేరుకోగలుగుతారు. సో ఒకసారి అదే మాకు ఒకసారి మా మహారాజు గారు కూడా గాల్ బ్లాడర్ సర్జరీ అయింది. అప్పుడు సర్జరీ అయిపోయిన తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత మా వాళ్ళు మళ్ళీ లండన్లో అయితే లండన్ వెళ్ళారు. లండన్ కొంతమంది చూడడానికి వెళ్ళారు, సీనియర్ డివోటీస్ అందరూ వెళ్ళి, మహారాజు ఎలాగన్నారు, ఏమనిపించింది మీకు ఆపరేషన్ చేసినట్టే? ఏమనిపిస్తుంది, ఇంతకుముందు ఎలాగొన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. అది ఆపరేషన్ చేస్తాను మీకు నొప్పి అనిపిస్తుంది అంటే, దేనికి అప్పుడు నేను ఇంతకు ముందు ఉన్నప్పుడు కూడా గోపీనాథం తలుచుకుంటూ, గోపీనాథ్ అంటే కృష్ణ పేరు అక్కడ చౌకటి, అదే తలుచుకుంటున్నాను, ఆపరేషన్ కూడా అదే తలుచుకుని కూర్చున్నాను, తేడా ఏముంది అన్నారు. అంటే వాళ్ళకి ఈ బయట ఎక్స్టర్నల్ గా చెయ్యాలి కాబట్టి, ఈ సేవలు ఇదొక సేవ కాబట్టి వాళ్ళు మనతో పాటు మాట్లాడడం, పోట్లాడడం, లేదంటే రకరకాలుగా వ్యవహరించడం చేస్తారు. కానీ అంతరంగా వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క చరణాలను ఎప్పుడు విడిచిపెట్టరు. అది ఆ భక్తులకి మనకున్న తేడా. అంచేత వాళ్ళు బాహ్యంగా ఉన్న ఈ పరిస్థితులకి వాళ్ళు ప్రభావితులు అవరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క శరణాగతి వదిలిపెట్టరు కాబట్టి, అది నిజమైంది కాబట్టి అది కోల్పోయినంతసేపు మిగతాదంతా ఏం పోయినా పర్వాలేదు. ఇప్పుడు చూడండి, ఒక బిజినెస్ మ్యాన్ డబ్బు సంపాదించాలని వాడు డబ్బు సంపాదిస్తున్నంతసేపు ఇంట్లో వద్ద సంబంధాలు కోల్పోయినా సరే అది పట్టించుకోడు, బాధపడదు. ఎందుకంటే ఆయనకు కావాల్సిన డబ్బే. భార్య పిల్లలు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళు తిండి లేక చేస్తున్నారు, తిండి ఉన్నా సరే వాళ్ళు ఆయన కోసం ఆలోచిస్తున్నారు, ఆయన సాంగత్యం కోరుకుంటున్నారు, అవన్నీ చేసుకున్నా సరే అది పట్టించుకోడు. ఎందుకంటే ఆయన డబ్బు వస్తే చాలు. కానీ వీళ్ళందరూ మంచిగా ఉండి డబ్బు రావడం పోయింది అనుకోండి, ఆయన సంతోషంగా ఉంటాడు. సో అదేవిధంగా కొంతమంది ఎవరికైతే పిల్లలతో ఉండాలనుకున్నారో, డబ్బు ఇస్తారని సరే వాడు వెళ్ళదు. భార్య పిల్లలతో ఉండాలి, వాళ్ళతో ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళతో గడపాలి అనుకున్నవారు వారికి ఎంత డబ్బు ఇస్తారని సరే వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఇది. సో ఎవరికి ఏది కావాలో దాన్ని బట్టి వాళ్ళు మిగతా కోల్పోయినా సరే వాళ్ళు బాధపడరు. అదే విధంగా నిజమైన భక్తుడికి భగవంతుడి సాంగత్యం ఉన్నంతసేపు ఈ భౌతికమైన విషయాలు ఏవి కోల్పోయినా సరే వాళ్ళకి బాధపడదు. మనకు అది లేదు కాబట్టి, భగవంతుడి శరణాగతి సంపూర్ణంగా పొందలేదు కాబట్టి మనం ఇంకా అవి పోతాయి అని అన్ని ఆస్తులు పంపకాలి, ఈ ఆస్తులు పంపకాలి, ఇటువంటివన్నీ మనం ఆలోచించుకుంటూ కూర్చుంటాం. అంచేత ఇక్కడ భీష్మదేవుడు కూడా మొత్తం అన్ని వదిలేశాడు. అందుకని అంటాడు, ఇంతవరకు నా మనసు వివిధ రాజకీయాలు, ఒక నాయకుడిగా రకరకాల వాటి మీద నా మనసు పోయింది, ఇప్పుడు నా మనసు కృష్ణుని మీద కేంద్రీకృతం అవగాక అని చెప్పి ప్రార్థిస్తాడు. మీకు గుర్తుంది లేదో, మనం చదివామది. రాజకీయ రకరకాల విషయాల మీద మనసు పెట్టాల్సి వస్తుంది, కానీ సమయం వచ్చేటప్పటికి అన్ని బంద్. భక్తుడు ఆ విధంగా ఉండాలి. భక్తుడు ఇప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటాడు వెళ్ళడానికి.
సో ఆ విధంగా ఇక్కడ అంశం ఉంది. ఎందుకంటే ప్రభుపాద గారు భాషలో చెప్తున్నారు, భౌతిక దేహం త్యజించుడు సమయమున భీష్మదేవుడు పొందినటువంటి స్థితి నిర్వికల్ప సమాధి అనబడును. నిర్వికల్ప అంటే కల్ప అంటే ఆలోచన, ఎటువంటి లేని, ఎటువంటివి లేవు, అటువంటి సమాధి స్థితి అనమాట. అంచేత అంటే ఎలాగైతే భీష్మదేవుడు అన్నిటినీ వదిలేసి మనస వాచ కర్మన దృష్టి అన్ని విధాల కృష్ణునితో ఉంటున్నాడు, ఆ విధంగా ఉండడాన్ని దాన్ని నిర్వికల్ప సమాధి అంటారు. యాదైనా అతడు భగవానుని చింతనమందే సంపూర్ణంగా మునిగి అతన్ని వివిధ కర్మలను స్మరించుట ఎందే మనసు నిలిపెను. భగవంతుడు అక్కడ ఏమని ఆలోచిస్తున్నాడు? తన చేసింది ఆలోచించడం లేదు, భగవంతుడు ఏం చేశాడు, భగవంతుడు లేదు పెట్టి వాటి కోసమే ఆలోచిస్తూ మనసు నిలిపాడు. శ్రీకృష్ణ మహిమలను అతడు కీర్తించును, ఎదుట ప్రత్యక్షంగా నిలిచి ఆ దేవదేవుని తన దృష్టి ద్వారా గార్చును. ఆ విధంగా అతని కర్మలని అనన్యముగా శ్రీకృష్ణ పైననే కేంద్రీకృతమయ్యాను. అది ఈ విధంగా భగవంతుని యొక్క తదే స్మరణలో భీష్మదేవుడు తన శరీరాన్ని దేహత్యాగం చేశాడు. భగవాన్ భక్తి సేవ 9 విధములైన సేవ నియమములను కలిగి ఉండును. అదే శ్రవణము, కీర్తనము, స్మరణము, పాద సేవనము, అర్చనము, వందనము, ఆదేశములు అమలుపరచుట, స్నేహము, నిర్పుట, సంపూర్ణ శరణాగతి అన్నవి. వీటిలో ఏ విధమైనను లేదా అన్నిను వాంఛిత ఫలమును పసగటలో సమర్థులై ఉన్నవి. కానీ నిష్ణాతులైన భక్తుని నిరంతర పర్యవేక్షణలో అభ్యాసం చేయటం మాత్రం అత్యంత అవసరము. ప్రభుపాద చెప్తున్నారు, 9 విధానాల భక్తిలో మనం ఏదో ఒకటి, నవవిధ భక్తి అంటారు, మళ్ళీ ఏదో ఒకదాన్ని మనం సంపూర్ణంగా చేస్తే చాలు. సంపూర్ణంగా ఏదో ఒక విధమైన దీంట్లో ఉండి శ్రవణం, కీర్తనం, ఏదో ఒక దాంట్లో ఉండి మీకు అన్ని చేసినా సరే ఏదో ఒక చేసినా సరిపోతుంది. కానీ మనం ఏది అనుసరించినా సరే ఒక ఏమంటున్నారు, నిష్ణాతుడైన భక్తుని నిరంతర పర్యవేక్షణ అభ్యాసం చేయడం మాత్రం అత్యంత అవసరం. మనం ఒక భక్తుని పర్యవేక్షణలో చేయడం అన్నది చాలా అవసరం. మనం మన శ్రవణం చేస్తున్నా సరే, లేదా కీర్తన చేస్తున్నా సరే, ఏం చేస్తున్నా సరే అది మనం వదిలిపెట్టకూడదు. దాన్ని ఒక భక్తుడి యొక్క పర్యవేక్షణలో లేకపోతే మనం గమ్యాన్ని చేరలేం. అంచేత మన భక్తిలో స్వతంత్రంగా చేస్తాం అంటే అది మనకి ఎక్కడో చోట దెబ్బతీస్తుంది. భక్తి అంటేనే స్వతంత్రత ఉండదు. సో అది మనం ఆ స్వతంత్ర భావాన్ని మనం వదిలిపెట్టగలిగినప్పుడే మన భక్తిలో ముందుకు వెళ్ళగలుగుతాం. ఇక్కడ ఈ పద్ధతిలో మొదటి శ్రవణం అత్యంత ముఖ్యమైనది. కనుకనే అంత్యంలో భీష్మదేవుని స్థితిని పొందగోరు శ్రద్ధావంతులైన మనుజుడు తొలుత భగవద్గీత శ్రవణము, ఆ పెదవ శ్రీమద్ భాగవతం శ్రవణము ముఖ్య అవసరం. సో ఎవరైతే ఆ స్థితి పొందాలనుకుంటే ముందు భగవద్గీతను శ్రవణం చేయాలి. శ్రవణం చేయడం అంటే వినడం అని కాదు, అర్థం చేసుకుంటూ వెళ్ళాం. చాలా భాగవతాన్ని చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ స్థాయికి మనం కూడా చేరుకుంటాం. అవి శ్రీకృష్ణుని శబ్దావతారములు కనుక అష్ట వసులలో ఒకరైన భీష్మదేవుడు పొందినటువంటి స్థితిని పొందుటకు మనుజుడు వాటిని పూర్ణముగా వినియోగించుకొనవచ్చును. ప్రతి మనిషి లేదా జంతు జీవితపు ఏదో ఒక స్థితిలో మరణం తప్పదు. కానీ భీష్మదేవుని వల్ల మరణించేవాడు పూర్ణత్వం పొందగలడు. మన ఏ రూపంలో ఉన్నా, మనిషి రూపంలో ఉన్నా, జంతు రూపంలో ఉన్నా మనమైతే మరణించక తప్పదు. కాకపోతే భీష్మదేవునిలాగా మనం మరణించినప్పుడు మనం పూర్ణత్వాన్ని పొందిన వారం అవుతాం. అట్లుగాక ప్రకృతి నియమముల ప్రభావం చే మరణించేవాడు జంతువుల మాదిరి మరణించును. అలాగనే ప్రకృతి నియమాల ప్రకారం అంటే మనం దాన్ని ప్రకృతి ఏమిటి, పుట్టినవాడు గిట్టుకు తప్పదు అంటారు, ఎప్పుడొకప్పుడు చేస్తాడు. అలాగే చేస్తాడు, నేను ఎప్పుడో చేస్తాను కదా చావని, అందరూ ఎటు వెళ్తే వెళ్తారు, అందరు నరకం వెళ్తాను, నేను వెళ్తాను, లేదా లేదు.
కొంతమంది అంటారు ఇవన్నీ చేయాలా, ఓకే ఏమైంది ఇంతమంది వెళ్తున్నారు, ఇంతమంది పాటిస్తున్న నేను ఒక్కరిని పాటించకపోతే ఏమవుద్ది, వాళ్ళకన్నా నీకు తెలియదు, ఇలాగా రకరకాలుగా వాదిస్తూ ఉంటారు. అలాగా అందరు చచ్చిపోయి మనం చేస్తే అప్పుడు ఏంటంటే అది ప్రకృతి జంతువులు మాత్రం జంతువులు అలాగే మరణిస్తున్నాయి, మనం కూడా అదే చేస్తున్నాం. అంటే మానవునికి జంతువుల మధ్య గల వ్యత్యాసం ఇది. మనుషుడికి జంతువుకి ఉన్న తేడా ఏంటి, ఎలా జీవిస్తున్నారని కాదు, ఎలా శరీరం విడిచిపెడుతున్నారు అనేది తేడా. జీవించడం అందరూ జీవిస్తారు, కాబట్టి అది కాదు. జంతువు ఎక్కడ చోట తింటుంది, మనం ఎక్కడ చోట తింటాం, ఏదో ఒకటి తిని బతుకుతున్నాం. కొంతమంది డబ్బులు ఉన్నాడు ఏసీ రూమ్లో కూర్చొని తింటున్నాడు, డబ్బులు ఏంటో చెట్టు కింద కూర్చొని తింటున్నాడు. మరి తినడం అయితే అదే తింటారు. ఏసీలో ఉన్న 4 కూరలు తింటే ఒక్క కూర తింటున్నాడు, కానీ ఇద్దరికి కడుపు నిండిపోయి తింటున్నారు. సో అది కాదు, అది అందరూ చేస్తారు. ఆడపిల్లలు కంటాడు, ఈడి పిల్లలు కంటున్నాడు, ఆడపిల్లలు పెంచుతున్నాడు, ఈడి పిల్లలు పెంచుతున్నాడు, జంతువులు కూడా పెంచుతున్నాయి. చేత అది కాదు. కానీ తేడా జంతువులకి మనుషులకి తేడా ఏంటి, ఎలా శరీరం విడిచిపెట్టడం. దానికి భగవద్గీత విని చనిపోవాలి, లేదా మందిరంకి వచ్చి చనిపోవాలి, మందిరం దర్శనం చేసుకుని చనిపోవాలి, అవి ఉండదు. అది ఎక్కడ చేస్తుందో కూడా తెలియదు. మీకు తెలిస్తే తెలీదు. ఏ జంతువు అయినా తన సహజంగా మరణిస్తే అది ఎక్కడ మన కళ్ళ ముందు చనిపోతే చనిపోదు. మీరు ఎప్పుడైనా చూడడానికి సహజంగా చనిపోయిన జంతువుని మనం ఎప్పుడూ చూడలేము. పక్షి కానీ జంతువు కానీ ఏది కూడా ఓకే యాక్సిడెంట్ అయ్యో లేకపోతే మనం కట్టేయడం వల్ల చనిపోవడము అలాంటిది చేస్తుంది. మీరు ఫ్రీగా వదిలేస్తే ఆ జంతువు మనుషులు లేని చోటకి ఎక్కడికి వెళ్ళి చనిపోతుంది. ఏ జంతువు యొక్క సహజమైన చావును మనం ఎప్పుడు చూడలేము. ఇన్ని కుక్కలు ఉంటాయి మనకి, యాక్సిడెంట్ అయ్యి చావడం చూస్తాం, కానీ సహజంగా చనిపోయిన కుక్కలు ఒకటి చూడం. అంత ముస్లిం అయిపోయినా అది గుండె పెద్ద సడన్ గా కనబడదు, అంతేగాని అది ఎక్కడికి వెళ్ళిందో ఎలా చనిపోయిందో ఎవరికి తెలియదు. సో అదే విధంగా మనం కూడా చనిపోతే, ఎందుకంటే వాటికి ఈ భగవద్గీత భక్తుల దర్శనం భక్తులు కీర్తన చేస్తాం చనిపోవాలి ఇవన్నీ ఉండవు. భగవత్ స్మరణ చేయాలి అన్నాడు. మనం కూడా అలాగే చనిపోతే ఏ హాస్పిటల్లో ఎక్కడో ఎవరు చనిపోతే అది అది జంతువులతో సమానం. అంటే మనం దేవుళ్ళగా ఇది స్మరిస్తూ ఉండాలి, లేదా స్మరించేటట్టుగా భక్తులు 10 మంది కీర్తన చేస్తూ ఆ కీర్తన వింటూ లేదంటే అలా చేస్తూ అలాగే చనిపోవాలి. అది తేడా భక్తులకి జంతువులకి మనుషులకి. దేవుని వల్లే మరణించుటకే మానవ జన్మ ప్రత్యేకంగా నిర్దేశితమై ఉన్నది. అది మానవ జన్మ ఎందుకు, భీష్మదేవులకు చనిపోవాలి. మానవ చనిపోవడం చేసుకొని మానవ జీవితం ఎత్తాల్సిన అవసరం లేదు, జంతు జీవితం చాలా. సో ఈ విధంగా ప్రభుపాద వారు శరీరం ఎలా విడిచిపెట్టాలన్న విషయాన్ని ఇక్కడ భాషలో చెప్పారు. తర్వాత సంపద్యమానమాజ్ఞాయ భీష్మం బ్రహ్మణి నిష్ఫలే సర్వే బభూస్తే తూష్ణం వయాంసీవాదినాత్యే. భీష్మదేవుడు అనంతముకు పరబ్రహ్మనందు ప్రవేశించినాడని తెలిసి అచ్చటనున్న వారందరూ దివాంతమున పక్షుల వలె మౌనం వహించేది. సరే, దినాంతం అంటే దినం అయిపోతే, దినం అంటే పగలు, దినం అంటే మా రోజు అని కాదు, దినం అంటే పగలు అయిపోతే, అంటే పగలు అయిపోయి చీకటి పడగానే పక్షులు ఏమైతే సైలెంట్ అయిపోతాయి. ఎప్పుడైనా పక్షులు కోతలు చూస్తే పక్షులన్నీ ఉదయం సాయంత్రం గొడవ పెడతాయి, మధ్యలో ఇంకే కనబడదు. ఉదయాన్నే చాలా గోల ఉంటది, మళ్ళీ ఆ రోజంతా ఉంటుంది, మళ్ళీ సాయంత్రం వచ్చింది, సాయంత్రం అయిపోయిన తర్వాత అన్ని అంత సైలెంట్, ఇంకేమో రాత్రి అంతా సైలెంట్. ఒక్క పక్షి కూడా పొరపాటు సరదా కూడా
మనమైనా ఇక రాత్రి పడుకుంటే పక్కనే ఉంటే లేకపోతే పక్క జరుగుతుంది ఏదని అంటాం. పక్షులు అసలు ఒక్క కిక్ అనుకుంటున్నాను. సో ఆ విధంగా ప్రభుపాద చెప్తారు, ఆ ఉదయం సాయంత్రం పక్షులు ఎందుకు ఎక్కువ అంత గోల చేస్తాయంటే చెప్తారు. ప్రభుపాద మాట్లాడుకుంటుంటే ఆయన ఉదయం లెగ్గానే లేచిన వెంటనే ఆడికి ఎప్పుడు కూడా ఉండేది ఏంటి, జంతువులకి పక్షులకి ఉండేది ఎప్పుడు తిండి. అంచేత పక్షులన్నీ ఉదయాన్నే లెగ్గానే అనుకుంటాయి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తినడానికి, నేను ఎక్కడికి వెళ్తున్నావు, నేను అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, ఇవి మాట్లాడుకుంటారు. మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ అవి మాట్లాడుకుంటాయి, నేను ఎక్కడికి వెళ్ళాను, అది తిన్నాను, ఇక్కడికి వెళ్ళాను, అవి మాట్లాడుకుంటాయి. మధ్యలో అవి బిజీ తినడంలో. అంచేత మనం కూడా అలాగా ఉదయం సాయంత్రం మనం మధ్యలో అంతా ఆఫీసులో బిజీ, ఉదయం సాయంత్రం ఏం చేస్తాం, టీవీ చూడడం బిజీ. టీవీలో అయితే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఏ సినిమాకి వెళ్ళాలి, లేదంటే ఏది కొనుక్కోవాలి, ఏ షాపింగ్కి వెళ్ళాలి, లేదంటే ఏది తినాలి, ఇవి. మనకి అలా ఉండడం అది మనిషి జన్మ కాదు, ఇది కాదు. సో ఇక్కడ ఏదైతే ఇక్కడ వీళ్ళందరూ అక్కడ ఉన్న ఋషులు అందరూ కూడా ఎలాగైతే పక్షులు రాత్రి అయిపోతే సైలెంట్ అయిపోతాయో అదే విధంగా వీళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు, మౌనంగా ఉండిపోయారు. ప్రభుపాద భాష్యంలో ఏమైనా వివరిస్తున్నారంటే, మన బద్ధ జీవులకి ముక్త జీవులకి ఒక గమ్యం ఏమిటో వివరిస్తున్నాం. ఇక్కడ భాషల ప్రభుత్వం ఏం చెప్తున్నారు, అనంతమైన పరబ్రహ్మనందు ప్రవేశించుట లేదా లేనిమవటం అనగా జీవుని నిజవాసన తిరిగి ప్రవేశించని అర్థం. ఇక్కడ అనంతమైన బ్రహ్మలో వెళ్ళిపోయాడంటే బ్రహ్మతో కలిసిపోయాడని కాదు, తన గమ్యస్థానం చేరుకున్నాడని అర్థం. ఎందుకంటే ఈయన కలిసిపోవడానికి భీష్ముడు ఎక్కడ కూడా వాంఛించలేదు, నీలో కలిసిపోవాలని చెప్పి. నిజం వాంఛించలేదు కాబట్టి ఆయన ఆ గమ్యాన్ని పొందడు. భగవద్గీత చెప్తారు, ఎవరు ఏ విధంగా ఏది ఆలోచిస్తూ తమ సరైన దేహత్యాగం చేస్తారో వాళ్ళు తప్పగా ఆ స్థితిని పొందుతారు అని చెప్పి. అంచేత ఇక్కడ భీష్మదేవుడు బ్రహ్మజ్యోతిలో నిరాకారాన్ని పొందలేదు, లేకపోతే లీనమైపోవాలన్న కోరిక లేదు. ఆయన ఉందేటి కృష్ణుని చూస్తూ ఆ శరీరం విడిచిపెట్టి ఆ రూపాన్ని స్మరిస్తూ ఉండాలని. కృష్ణుడి దగ్గరికి వెళ్తాం. ఇక్కడ పరబ్రహ్మంలో లీనమయ్యాడు అంటే అర్థం ఏంటంటే అక్కడ ఏదో బ్రహ్మజ్యోతి కలిసేవాడు కాదు. సంపూర్ణ యంత్ర భాగములచే సేవబడినట్లు భగవాను తన అంశములన్నింటి చేతను సేవింపబడవలను. యంత్రంలో ఉన్న ప్రతి పార్ట్ కూడా యంత్రానికి సేవ చేస్తుంది. అలాగే ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవి కూడా భగవంతుడికి సేవ చేయాలి. యంత్రములను వేరు చేయబడిన యంత్ర భాగము ప్రాముఖ్యతను కోల్పోయినట్లు శ్రీకృష్ణుని సేవ దూరమైన పరతత్వపు అంశం వ్యర్థమవును. ఎలాగైతే ఒక మిషన్ నుంచి ఏదైనా ఒక స్క్రూ కింద పడిపోయింది అనుకోండి, దాని వాల్యూ లేదు. ఆ స్క్రూ అక్కడ ఉన్నంతసేపు అది లూజ్ అయినా మనం తిప్పి మళ్ళీ టైట్ చేస్తుంటాం, పడకుండా దాన్ని ఉంచుతుంటాం, వాల్యూ. ఒకసారి కింద పడిపోతే దాన్ని పట్టించుకోలేదు, అది చెత్తకుండీలోకి వెళ్ళిపోతుంది. అదే విధంగా భగవంతుడి యొక్క సేవను మనం విడిచిపెట్టినప్పుడు మనకు కూడా మన జీవితం వ్యర్థమైపోతుంది. దుర్గాశక్తిగా కారాగార అధికారిగా పిలువబడు భగవాని భౌతిక శక్తి అట్టి విభక్తాంశముల భారమును స్వీకరించడం. ఎవరైతే అలా భగవంతుడి సేవ దూరం అయిపోతారో వాళ్ళందరినీ ఎవరు తీసుకుంటారు? దుర్గాశక్తి, దుర్గాదేవి వారి యొక్క భారాన్ని తీసుకుని వాళ్ళని నియంత్రణ పెట్టడం మొదలు పెట్టడం. ఆ విధంగా వారు ప్రకృతి లోబడి బద్ధ జీవనమును గడుపుచుందరు. వాళ్ళ బద్ధ స్థితికి వెళ్ళిపోయేటట్టుగా ఆమె చేస్తుంది. జీవుడు ఈ సత్యం నెరిగినప్పుడు భగవద్ధామను చేరుటకు యత్నించింది. ఎప్పుడైతే అరే నేను బద్ధ స్థితిలో ఉన్నాను, నేను భగవంతుడి యొక్క దీంట్లో నేను దుర్గాదేవి యొక్క నిర్దేశకతలో ఉన్నాను అని ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ బయటపడి భగవద్ధామానికి మనకి ప్రయత్నం జరుపుతుంటాం.
ఆ విధముగా జీవుని యందు ఆధ్యాత్మిక తపన ఆరంభమవును. అదే విధంగా జ్ఞానము వైరాగ్యము శ్రీకృష్ణ భగవాన్ ఎడగల భక్తియుక్త సేవ ద్వారానే ఈ బ్రహ్మ జిజ్ఞాస సఫలం కాగలదు. పరబ్రహ్మను గూర్చి సంపూర్ణంగా నెరుగుటయే జ్ఞానము. భౌతికాసక్తి నుండి సంపూర్ణంగా విడువటయే వైరాగ్యము. జీవు నిజస్థితి స్థాపన పునరుద్ధరించుకుంటే భక్తి. ఇదిగా జ్ఞానము వైరాగ్యం భక్తి ఈ మూడిటి ద్వారా మనం భగవద్గీత చేరచ్చు. జ్ఞానం అంటే అర్థం ఏంటి? పరబ్రహ్మం అంటే భగవంతుడు ఎవరు, పరమాత్మ ఎవరు అని తెలుసుకున్నది అది జ్ఞానం. అలాగే వైరాగ్యం అంటే భౌతిక విషయాల మీద అనాసక్తిని పెంపొందించుకోవడమే వైరాగ్యం. భక్తి అంటే అర్థం ఏంటి? జీవుని యొక్క నిజస్థితి అంటే భగవంతుడు అంటే ఏంటి, నేనేంటి, భగవంతుడికి నాకున్న సంబంధం ఏంటి, భగవంతుడిని ఏ విధంగా ఆరాధించాలి, పూజించాలని తన నిజస్థితిని తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకోవడం భక్తి. ఈ మూడు ఈ విధముగా పరతత్వమును ప్రవేశించుటకు అర్హులకు జీవులు జ్ఞానులు యోగులు భక్తులుగా పిలువబడను. జ్ఞానులు యోగులు భగవాన్ నిరాకార కిరణములందు లీనము కాగా భక్తులు వైకుంఠములుగా తెలియబడు ఆధ్యాత్మిక లోకంలో చేరుతున్నది. ఇలాగా ఎవరి యొక్క గమ్యాన్ని, ఎవరి యొక్క లక్ష్యాన్ని బట్టి వాళ్ళు గమ్యాలు చేరుతూ ఉంటారు. నిరాకార బ్రహ్మాన్ని చేరాలనుకున్నాం, నిరాకార బ్రహ్మాన్ని చేరుతారు. పరమాత్మ చేరాలనుకున్నాం, పరమాత్మ చేరుకుంటారు. అలాగే భక్తులు భక్తి చేసిన వాళ్ళు భగవంతుని చేరుకుంటారు. ఇక్కడ రెండో పారాగ్రాఫ్ ప్రభుపాలు వారు చెప్తున్నారు. భక్తియుక్త సేవలో నియుక్తులైన ముక్త జీవులు శ్రీకృష్ణ భగవాను తన పాదసారథి రూపమున పాలించి ఒకనొక వైకుంఠంలో శుద్ధ భక్తులను భీష్మదేవుడు ప్రవేశించును. కృష్ణుడికి ఎన్నో లోకాలు ఉంటాయి, అందులో ఒక లోకం ఏంటి? పార్థసారథిగా ఉండే లోకం. సో ఇక్కడ భీష్మదేవుడు పార్థసారథి రూపాన్ని తలుచుకుంటున్నాడు కాబట్టి పార్థసారథిగా ఉండే లోకంలో ఆ వైకుంఠ లోకానికి భీష్మదేవుడు ప్రవేశించాడు చెప్పి ప్రభుపాద వారు భీష్మదేవుడి యొక్క గమ్యాన్ని ఇక్కడ మనకి వివరించి చెప్తున్నారు. సో ఇక్కడ విష్ణు చక్రవర్తి ఠాకూర్ వారు చెప్తున్నారు ఏంటంటే, పక్షులు ఎందుకు రాత్రి అయితే అవి సైలెంట్ అయిపోతాయన్నమాట. ఎందుకట? వాటి అజ్ఞానం వల్లట. ఏమిటి అంటే అజ్ఞానం? అనుకుంటే ఇంకా అయిపోయింది, అంతం అయిపోయింది, పగలు అంతం అయిపోయింది, ఇంకా అయిపోయింది, జీవితం అంతం అయిపోయింది అన్నాయి. ఎందుకంటే తర్వాత రాత్రి అయ్యేటప్పటికి ఇంకేం కనబడవు వాటికి, రాత్రిలో చూడలేవు. అదే నా జీవితం అయిపోయింది కానీ అంటేట్టుగా సైలెంట్ అయిపోతాయి. మళ్ళీ ఎప్పుడైతే లైట్ వస్తుందో మళ్ళీ మొదలు అయిపోతుంది, అవి మర్చిపోతాయి. అదే సో కానీ తెలివైన వాడు దాన్ని తెలుసుకుంటాడు, లేదు ఇది మళ్ళీ మనకు వస్తుంది అని చెప్పి. అది అంచేత మనం పగలు మళ్ళీ వస్తుందని తెలుసుకుంటాడు కాబట్టి ఆయన రాత్రి సమయంలో కూడా ఏం చేయాలి అది చేస్తాడు, ఆ కర్తవ్యాన్ని విడిచిపెట్టడం. అది నెక్స్ట్ తత్వదుందుభయోన్నేదురు దేవమానవవాదితాః సశంసు సాధవో రాజ్ఞాం తాత్పేతు పుష్పవృష్టయః. తదుపరి దేవతలు గౌరవంతో దుందుబులు మ్రోగించిరి. నిష్కపటులైన రాజవంశం వారు భీష్ముని గౌరవార్థమే స్తుతులు కావించిరి. ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసెను. అక్కడ దేవతలు కూడా పుష్పాలు కురిపించారు.
దేవతలు మానవులు అందరూ కూడా దుందుబులు మోగించారు. అలాగే వాళ్ళందరూ భీష్మదేవుని యొక్క గుణగానం చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా భీష్ముడికి తగిన విధంగా గౌరవ సత్కారాలు చేశారు. దేవతలతో సమాన యోగ్యత కలుగుట కేవలము ఆధ్యాత్మిక పూర్ణత్వం చేతనే సాధ్యం కాగలదు. దేవతలతో కూడా పూజింపబడాలి అంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా పరిపూర్ణత్వాన్ని సాధిస్తారో వాళ్ళు మాత్రమే దేవతలతో కూడా పూజింపబడతారు. వేరే విధంగా మనం బాగా పూజించబడలేము. ఇక్కడ దేవతలు కూడా పూలవర్షం కురిపించారు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు భీష్మదేవుడు కూడా పూర్ణత్వాన్ని సాధించాడు అనే విషయం. అలాగే ప్రభుపాద చెప్పిన కనుకనే పూర్ణంగా ఆత్మదర్శి అయిన వారి దేహం ఎన్నడూ భౌతికంగా భావింపబడదు. అటువంటి ఆధ్యాత్మిక దేహములకు ప్రత్యేక ఉత్సవంలో జరుపబడను. అంటే ఎప్పుడైతే ఇటువంటి భక్తులు పూర్ణత్వాన్ని సాధించిన భక్తుల యొక్క శరీరం మనలాంటి భౌతిక దేహాలుగా మనం గుర్తించలేవు. అవి ఆటోమేటిక్గా ఆధ్యాత్మిక దేహాలుగానే ఉంటాయి. అందుకని వాళ్ళందరికీ వాళ్ళు ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు. అటువంటి దేహాలు ఏమిటి వచ్చాలో వాటికి సమాధి చేయించడం అనేది. నెక్స్ట్ తస్య నిర్హరణాదీవి సంపరేతస్య భార్గవ యుధిష్ఠిర కారయిత్వా ముహూర్తం దుఃఖితో భవత్. ఓ భృగువంశీయుడ సౌనకుడా, భీష్మదేవుని మృతదేహమునకు దహన సంస్కారములు ఆచరించిన పిమ్మట ధర్మరాజు తుట్టికాలం దుఃఖితుడయ్యను. అంత్యక్రియలన్నీ చేసిన తర్వాత దుఃఖితులయ్యాడు. ఎందుకు దుఃఖితులయ్యాడు? ఆయనకి అజ్ఞానం వల్ల కాదు. వాళ్ళు అటువంటి మహాభక్తుల యొక్క సాంగత్యాన్ని కోల్పోయినది. భక్తులు చైతన్య మహాప్రభు కూడా హరిదాస్ ఠాకూర్ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన కూడా ఏడ్చాడు, బాధపడ్డాడు. కానీ ఆయన బాధపడిన దానికి మనం బాధపడిన దానికి తేడా ఉంది. మనం అటాచ్మెంట్, మనకి మమకారం కొద్దీ మనం ఏడుస్తాం. కానీ వాళ్ళు భక్తుల యొక్క సాంగత్యం కోల్పోతాననే ఆయన వల్ల నాకు పొందే ప్రేరణ మళ్ళీ నాకు దొరకదే అన్న బాధతో బాధపడుతుంది, ఏడుస్తాను. అదే చైతన్య మహాప్రభు సాక్షాత్ కృష్ణుడు. ఆయన ఒక 6 ఐశ్వర్యాల్లో వైరాగ్యం అనేది ఒక ఐశ్వర్యం. అంటే ఆయన వైరాగ్యమూర్తి ఇంకెవరు ఉండరు. అటువంటి ఆయన మమకారం పెంచుకోవడం అనేది జరగదు. కానీ మమకారం పెంచుకొని ఏడుస్తున్నా అంటే అక్కడ భక్తుల సాంగత్యాన్ని కోల్పోతున్నారు. భగవంతుడికి కోట్ల జీవులు ఉన్నారు సేవ చేయడానికి. కానీ మన కోసం ఎందుకు ఆయన బాధపడుతున్నాడు అరే అని చెప్పి మన సాంగత్యాన్ని కోల్పోతున్నాడు. ఒక తండ్రికి 10 మంది పిల్లలు ఉంటే 10 మందిలో ఒక్కడు పోయినా సరే, ఒక్కడు దగ్గర ఉండకపోయినా సరే అని వెలితిగానే ఉంటారు. ఆ రోజు సమయం గడపకపోవచ్చు అయినా సరే, ఎందుకంటే ఎక్కడొక్కట ఏదో ఒక అదొక రకమైన మనసులో ఫీలింగ్ ఉంటుంది, అదొక ఆనందం. సో అదేవిధంగా భగవంతుడు కూడా ఆయన సేవ చేసేవాళ్ళు లేకనే కాదు, మన కోసం ఆయన పరితపిస్తుంది మన మీద ఉన్న ప్రేమ వల్ల. అందుకనే ఆయన ప్రేమ అన్నది నిష్కల్మషమైనది. మనం ఆయన్ని పట్టించుకోకపోవడం లేదు, ఆయన సరే ఆయన మనల్ని ఇంకా మన కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. మనం ఎంత చేస్తాం? ఒకటి కాదు, ఒక జన్మ 2 జన్మలు, కోట్ల జన్మలు మనం ఆయన్ని తిరస్కరిస్తూ వస్తున్నాం. ఆయన సరే ఇంక ఎదురు చూస్తూనే ఉన్నాడు. మనం కూడా మన పిల్లలకు వచ్చి చూస్తాం, కొన్ని సంవత్సరాలు ఇసుగెత్తిపెచ్చాయి వదిలే మారడు వదిలి అని చెప్పి వదిలేస్తాం మనం. కానీ ఇక్కడ కోట్ల జన్మలు ఆయన తిరస్కరిస్తున్నాం. ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం చూడతాం, నెక్స్ట్ టైం వస్తారు. అయినా సరే ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ జన్మలో పని నన్ను తలుచుకుంటాడని, ఈ జన్మలో నన్ను పిలుస్తాడేమో,
అంటూ ఎదురు చూస్తూ ఉన్నాడు. అది కృష్ణ తత్వ ప్రేమ. చేత ఇక్కడ ధర్మరాజుకి అరే మా భీష్మ పితామహుడు ఇంత ముందు ఏదైనా వస్తే ఆపద వస్తే నన్ను హెచ్చరించేవారు, నా బాగోగులు చూసుకునేవారు, నా శ్రేయోభిలాషి అటువంటి వ్యక్తిని కోల్పోయానే ఆయన బాధతో అని ఏడ్చారు తప్ప వేరే మమకారం కాదు. తురిటి కాలం, అది కూడా ఎక్కువసేపు తురిటి కాలం. ఇక్కడ ప్రభుపాద భాషలో రాస్తున్నారు, పవర్ లేదు. ప్రభుపాద వారు ధర్మరాజు ఎందుకు భీష్మదేవుని తలుచుకుని బాధపడుతున్నాడు. ధర్మరాజు సింహాసనం అధిష్ఠించుట గాంచి అతడు ఆనందంగా కట్టుమూసెను. లేనిచే పాండవులకు సంప్రాప్తించిన అనవసర కష్టములను తలుచుచు దిక్కించుటకు బదులు అతడు అందరి పూర్వమే భౌతిక దేహమును త్యజించించడి వాడు. ఆయన ఉండడానికి కారణం అది ప్రభుపాద చెప్తున్నారు. పాండవులు రాజ్యాన్ని ఏల్చి చూడాలి, వాళ్ళని రాజటీవీలో చూడాలి అన్న కోరిక వల్ల ఆయన ఉన్నాడు అని చెప్తున్నారు. శ్రీకృష్ణే పాండవులకు రక్షకుడైనందున కురుక్షేత్ర రణమున పాండవ తనయులు తప్ప విజయం సాధించురని నిత్యంగా ఎరిగి ఉన్నందున భీష్మదేవుడు అట్టి అనుకూల సమయము కొరకే వేచిండను. యుద్ధం మొదలైనప్పుడే ఆయన భీష్మదేవుడు తెలుసు, ఎందుకంటే వాళ్ళ పక్షంలో కృష్ణుడు ఉన్నారు కాబట్టి వాళ్ళు తప్ప విజయం సాధిస్తారు. ఇక్కడ దుర్యోధను మూర్ఖుడు ఇంకొకటి లేడు చెప్తారు. ఎందుకంటే దుర్యోధనుడు యుద్ధంలో నేను గెలుస్తానని నమ్మకం ఎందుకు పెట్టుకున్నాడు? భీష్ముడు ఉన్నంత కాలం నన్ను ఎవరు ఓడించలేరు. అలాగే ద్రోణుడు ఉన్నంత కాలం నన్ను ఎవరు ఓడించలేరు. కర్ణుడు ఎస్పెషల్ ప్రత్యేకించి కర్ణుడు ఉన్నంత కాలం, కర్ణుడు కూడా పాండవుల దేశి అంచేత ఆయన ఉన్నంత వరకు నన్ను ఎవరు ఓడించలేరు, నా విజయం తగ్గాడు. కానీ తిక్కాడు, అంటే తిక్కాడు పిచ్చోడు ఏదనుకోండి, మూర్ఖుడు తెలియదు ఏంటంటే భీష్ముడు పాండవులను చంపనని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. పాండవులు చంపని తర్వాత కర్ణుడు ఏమంటాడు? కర్ణుడు కూడా కుంతికి మాట ఇచ్చాడు, ఏంటి? అర్జున్ తప్ప మిగతా ఎవరిని చంపనని చెప్తాడు. ఒకవేళ అనుకున్నట్టుగా అర్జున్ చంపేసిన యుద్ధంలో దుర్యోధను గెలిచినట్టు కాదు. ఎందుకని ధర్మరాజు ఓడిపోతేనే, ధర్మరాజు మరణిస్తేనే యుద్ధం సమాప్తం అవుతుంది. అది కర్ణుడి వల్ల కూడా విజయం సాధించలేడు. ఇలాంటి వాళ్ళందరినీ చూసుకుని వీళ్ళందరూ అండతో నేను గెలిచేస్తాను చెప్పి అనుకుంటున్నాడు. అది మూర్ఖత్వం. అంచేత నేను భీష్ముడు ముందు తెలుసు. దాని తోడు సాక్షాత్ భగవంతు కృష్ణ అక్కడ కూర్చున్నాడు. కొన్ని వీలు కాకుండా మిగతా చంపుతారని చంపకుండా కృష్ణ అక్కడ కూర్చున్నాడు. ఇంక ఏం అవకాశం ఉంది దుర్యోధను గెలిచే అవకాశం? అయినా సరే మూర్ఖత్వంగా నేను గెలిచేస్తాను, యుద్ధంలో వాళ్ళు ఓడించేస్తానని చెప్పి యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అది మూర్ఖత్వం అంట. సో ఈ విధంగా ఆయన తెలుసు కాబట్టి వాళ్ళ యొక్క దీన్ని చూడడం కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఇది రాజ టీవీని చూసి వెళ్ళిపోవాలని దానికోసం వెయిట్ చేసి దానికోసమే వెయిట్ చేశాడు తప్ప ఇది దేనికోసం కాదని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు చెప్తున్నారు, భీష్మదేవుడు స్వతహాగా ఆయన అంటే స్వయం భగవంతుని యొక్క అనుచరుడు.
నిత్య అనుచరుడు అయినప్పటికీ కూడా ఆయనలోని ఒక అంశం మళ్ళీ వసులోకి ఎంటర్ అవుతుంది. అంచేత అంటే ఇక్కడ భీష్మదేవుడు రెండు రకాల అవునా? రెండు రకాల ముక్తిని పొందారు అక్కడ. ఆయన భీష్మదేవుడిగా ఆయన వైకుంఠంకి వెళ్ళిపోయాడు, ఎక్కడైతే పార్థసారథి రూపం ఉందో. ఒక అంశం మాత్రం వసువుగా స్వర్గలోకంకి వెళ్ళింది. ఎప్పుడైతే ముక్తి పొందుతామో అప్పుడు మనకి ఇలాగా కృష్ణుడిలాగా మనం కూడా 4-5 రకాల అవతారాలు ఎత్తే శక్తి మనకు కూడా వస్తుంది. సో ఆ విధంగా తనకు ఒక అంశం, ఇందాక మనం చూసుకుంటే రామాయణంలో కూడా అందరూ కూడా, ఇప్పుడు రామాయణంలో సుగ్రీవుడు సూర్యుని యొక్క అంశం. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు కొంత శక్తిని, కొంత అంశాన్ని సుగ్రీవుడిగా పంపించాడు. అలాగే ఇంద్రుడు యొక్క అంశం వాలి, వాయుదేవుని యొక్క అంశం హనుమంతుడు. ఇలా ప్రతి దేవతల యొక్క అంశాలు వచ్చాయి. అంటే వాళ్ళు సంపూర్ణ శక్తి, కొత్త శక్తిని వాళ్ళకి ఇక్కడికి ఇస్తారు. అదే విధంగా ఈయన కూడా, ఆయన భీష్మదేవుడిగా ఆద్యం జగత్కి వెళ్ళాడు, ఆయన అంశం వసుగా స్వర్గలోకంకి వెళ్ళింది మళ్ళీ. సో ఈ విధంగా విశ్వ చక్రవర్తి ఠాకూర్ భీష్మదేవుడు పొందిన ముక్తి కోసం ముక్తిని వర్ణిస్తారు. తర్వాత తుష్టుర్మునయో హృష్ట కృష్ణం తద్గుహ్యనాభి తతస్తే కృష్ణ హృదయ స్వాశ్రమాన్ ప్రయయు పునః. పిమ్మట మహామనులందరూ గుహ్యములైన వేదమంత్రములతో అచ్చుతున్న శ్రీకృష్ణ భగవాన్ కీర్తించి, తదనంతరం వారు శ్రీకృష్ణుని హృదయములను నిలుపుకొని తమ ఆశ్రములకు వెళ్ళలేది. వాళ్ళందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా భగవంతుని కీర్తించి గుణగానం చేసి వారి యొక్క ఆశ్రమాలకి, ఎవరి ఆశ్రమం వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. సో ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు ఏ విధంగా భక్తులు భగవంతుడు ఒకరికొకరు సేవ చేసుకోవడానికి ఎంత ఆతృతగా ఉంటారండి. ఈ పారాగ్రాఫ్ లో భక్తులు సదా శ్రీకృష్ణ హృదయం నందు వసింతుడు, అదే విధంగా భగవానుడు భక్తుల హృదయంలో నిత్యవాసుడే ఉండును. భగవానుడు మరియు భక్తుల నడుమ గల మధురమైనట్టి సంబంధం ఇది. భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుని హృదయంలో తలుచుకుంటూ ఉంటాడు. అలాగే భగవంతుడు కూడా అటువంటి భక్తుల్ని హృదయం తలుచుకుంటూ ఉంటాడు. సింపుల్. యథామం ప్రపద్యంతి, ఎవరు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తారు, నేను ఆ విధంగా అనుగ్రహిస్తాను అని చెప్పి మనం భగవంతుని ఎప్పుడు 24 hours తలుచుకోవాలనుకుంటే భగవంతుడు కూడా మనల్ని 24 hours తలుచుకుంటాడు. భగవంతుని మనం మర్చిపోవాలనుకుంటే భగవంతుడు మనం మర్చిపోతాం. ఇక్కడ నెక్స్ట్ తతో యుధిష్ఠిరో గత్వా సహ కృష్ణో గజ వయం పితరం సాంత్వయామాస గాంధారీం చ తపస్వీయం. తదనంతరం ధర్మరాజు శ్రీకృష్ణుని గూడి వెంటనే రాజధాని అయిన హస్తినాపురం వేగి పెద్దతండ్రిని ధృతరాష్ట్రుని, తపస్సైన గాంధారిని ఓదార్చున్నాడు. ఇక్కడ తాను ఇంకా భీష్మదేవుడు అయిపోయింది. వెనక్కి వచ్చేటప్పటికి ఇక్కడ దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి వాళ్ళ పిల్లల యొక్క మరణాన్ని దుఃఖించుకుంటూ వాళ్ళు దుఃఖితున్నారు. వాళ్ళని కూడా ఓదార్చాడు. ఇక్కడ ప్రభుపాద భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ లో ఒక తల్లిదండ్రుల యొక్క బాధ ఎలా ఉంటుంది, ఎంత బాధపడతారనే విషయాన్ని ఇక్కడ చర్చించారు. అది మీరు చదువుకోండి.
లాస్ట్ లో ప్రోపాల్ వారు గాంధారికి ఒక గొప్పతనంగా రాస్తూ ఉన్నారు. నూరుగురు కుమారుడు మనుమలకు మూకుమ్మడి సంహారం కారణమే ఆమె గొప్ప అఘాతములకు గురి అయిన నిఖముగా ఏ అతివైనను అది మిగుల దుర్భరమైనది. కానీ గాంధారి దాని అంతటినీ తపస్విని వలె ఓర్పుతో అనుభవించాను. గాంధారి స్త్రీ అయినను లక్షణములలో భీష్ముడికి ఏమాత్రము తక్కువ కాదు. కనుకనే వారి ఇరువురును మహాభారతంలో అసాధారణను వ్యక్తులేరి. చేత గాంధారి తన 100 పుత్రులు వాళ్ళ యొక్క మనవలు వాళ్ళ మనవలు ఇంతమందిని కొట్టింది. ఒక స్త్రీగా అంతమందిని కొట్టి ఒక్కసారి, అది కూడా ఏదో సంవత్సరం ఒకటనో లేకపోతే 18 సంవత్సరం అప్పుడు కాదు, 18 రోజులు కూడా 18 రోజుల సమయంలోనే తొందర వెళ్ళిపోయారు. అది ఏ స్త్రీకైనా భరించడం చాలా కష్టం. కానీ దాని అంతటిని ఆమె ఎంతో ఓర్పుతో సహించింది. అంచేత ఆమె కూడా అసాధారణ వ్యక్తిత్వం కలిగిన తపస్వి. గాంధారీంచ తపస్విని, ఆమె కూడా మహా తపస్వి అని చెప్పి వర్ణించారు. అంటే అంత దాన్ని తట్టుకోవాలంటే తపస్వి కాకపోతే ఎవరు తట్టుకుని నిలబడలేరు. నెక్స్ట్, పిత్రాచానమతో రాజా వాసుదేవానుమోదిత చకార రాజ్యం ధర్మేణ పితృపైతామహం విభు. అటు మిమ్మట పరమ ధర్మాత్ముడైన రాజగు ధర్మరాజు తన పెద్ద తండ్రిచే ఆమోదింపబడినవి మరియు శ్రీకృష్ణ భగవానుడి ధృవపరచబడినవి అయిన రాజధర్మం అనుసరించి రాజపాలనము భావించను. ఇక్కడ చూడండి, ధర్మరాజు రాజు అయిపోయినప్పటికి కూడా ఆయన తన ఇష్టానుసారం చేయలేదు. ఏం చేస్తున్నాడు? పెద్ద తండ్రి అయిన తండ్రిని ఎప్పుడు కూడా అగౌరవపరచలేదు, పెద్దలు ఎవరు అగౌరవపరచలేదు. తెలుసు తన తండ్రి ఆ ధృతరాష్ట్రం కారణంగానే ఆయనకి ఇన్ని కష్టాలు పడ్డాయి, ఇన్ని కష్టాలు వచ్చాయి, వాడు అరణ్యవాసంకి వెళ్ళాల్సి వచ్చింది. అవన్నీ ఆయన ఆపగలిగి ఉండి కూడా ఆపలేదు. అటువంటి వ్యక్తిని గౌరవించాలంటే మనకి అసలు అయ్యే పనేనా అంది. కానీ అటువంటి వ్యక్తిని క్షమించి అటువంటి వ్యక్తిని ఆదేశానుసారం నడుచుకోవడం. మళ్ళీ చూడండి, రాజయుండి తన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నప్పటికీ కూడా ధృతరాష్ట్రానికి అధికారం లేదు. ధృతరాష్ట్రకి ఎప్పటి వరకు అధికారం? ధర్మరాజు ఆ పాండవులు పెద్దవాళ్ళు అయ్యే వరకే అధికారం. అప్పటి వరకే ఆయన కేర్ టేకర్. ఒకసారి వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఆయనకు అధికారం లేదు, వాళ్ళకి రాజ్యం అప్పచెప్పి ఆయన పక్కన పెట్టుకోవాలి. అంచేది ఇప్పుడు అది ఈయన పెద్దవాళ్ళు అయ్యారు, రాజు అయిపోయాడు కాబట్టి ధర్మరాజు తెలుసు ఇప్పుడు నేను రాజుని కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పి. అయినప్పటికీ కూడా ఆయన ధృతరాష్ట్రం చెప్పినట్టు నడుచుకోండి. చూడండి, ధృతరాష్ట్రం మనకి నష్టం ఏం చేయకపోతే నడుచుకోవడం చాలా ఈజీ. జీవితం అంతా కష్టాలకు పాలు చేశాడని తెలిసిన తర్వాత కూడా ఆయన్ని క్షమిస్తూ ఆయన అడుగుజాడలు నడుచుకోవడం అనేది దానికి అది సాధారణమైన వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకనే అటువంటి గుణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ భగవంతుని యొక్క అనుచరులు అయ్యారు, అంతరంగికులు అయ్యారు. మళ్ళా అంటాడు భగవంతుడి దరిదాపుల్లోకి వెళ్ళాం, ఎందుకంటే మనలో ఆ గుణాలు లేవు. ఏనాడైతే మన గుణాలని మనలో పెంపొందించుకుంటా ఆనాడు మనం కూడా భగవంతుడి సాంగత్యంలోకి ఆయన సామీప్యంలోకి మనం వెళ్ళగలుగుతాం. అది ఇక్కడ ప్రభుపాద వారి భాషలో అది కాకుండా పని పెద్ద తండ్రి ప్లస్ కృష్ణుడి యొక్క నిర్దేశం, ఆయన యొక్క సలహా, కృష్ణుడి యొక్క ధృవీకరణ, ఆమోద ముద్ర రెండు. భక్తుడు ఎప్పుడు కూడా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోడు, భగవంతుడి యొక్క అనుమతి పొందుతాడు. అది శాస్త్రపరంగా లేదంటే పెద్దల పరంగా ఏదో రకంగా. ఇక్కడ భాషలో ప్రభుపాద వారు రాజు యొక్క పాత్ర ఏంటనేది వివరిస్తున్నారు.
ధర్మరాజు కేవలం శిస్తు వసూలు చేయువానిగా వర్తింపలేదు. రాజు యొక్క రోల్ ఏంటంటే ఓన్లీ పన్నులు కలెక్ట్ చేయడం కాదు, మరి ఏంటా, రాజుగా తన ధర్మం అతడు సదా ఎరిగి ఉండెను. రాజు అన్న వాడికి తన ధర్మం ఏంటో తెలుసుకుని ఉండాలి. రెండోది. మూడోది, రాజు అయిన వాడు గురువు లేదా తండ్రికి ఏమాత్రమో తక్కువ వాడు కాదు. రాజు ఎలా ఉండాలి? ప్రజలకందరికి ఒక గురువుగా లేదా ఒక తండ్రిగా ఉండాలి. సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా జనుల క్షేమమును గాంచుటయే రాజు యొక్క ధర్మము. రాజు ఏం చేయాలి? ప్రజలందరూ సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా కూడా. ఇప్పుడు అవన్నీ లేనే లేవు. సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఏమి ఉండదు. ఓన్లీ ఓటు పరంగానే. ఓటు వస్తుందంటే ఏం చేయమని చేసేస్తారు, తప్ప ఇంకేం లేదు. అంచేత అది రాజు యొక్క ధర్మం. వాళ్ళందరూ ఈ 4 రంగాల్లో వాళ్ళు క్షేమంగా ఉండేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత రాజుది. ఇవి రాజు యొక్క ధర్మాలు. సో అంచేత ఇంకొక ధర్మం ఏంటంటే అత్యున్నత పూర్ణత్వం సాధించే రీతిలో పౌరులందరినీ చక్కగా పాలించుట అన్నది అతని ధర్మం. అంచేత ఆధ్యాత్మికత అంటే ఏదో గుళ్ళకి వెళ్ళారు, నమస్కారాలు చేశారు, పూజలు చేస్తున్నారు, అది కాదు. అత్యున్నత పూర్ణత్వం అంటే భీష్మదేవుడిలాగా పూర్ణత్వాన్ని పొందేటట్టుగా చూసే బాధ్యత కూడా రాజుది. ఈ విధంగా రాజు యొక్క ధర్మాలు ప్రభుపాదులు చెప్పారు. రెండో దాంట్లో పారాగ్రాఫ్ ప్రభుపాదులు చెప్తారు. ఏం చెప్తున్నారంటే ఎప్పుడు కూడా పెద్దల యొక్క పర్యవేక్షణ మనం ఆ యొక్క సలహాలు తీసుకోవాలని చెప్పి అదే చెప్తారు. రాబో అధ్యాయంలో గాంచున్నట్లు ఈ ధర్మములన్నింటినీ ధర్మరాజు ఖచ్చితంగా పాటించను. అతడు ధర్మ నియమం పాటించడే కాక రాజకీయ వ్యవహారంలో అనుభవించిన పెద్ద తండ్రి ఆమోదము కూడా పొందెను. భగవద్గీత తత్వం పలికిన శ్రీకృష్ణ భగవాన్చే అవి ధ్రువపరచబడెను. సో లాస్ట్ దాంట్లో రాజనీతికి రాజ్యపాలనకి ఇప్పుడు మొన్న ఆధునిక గవర్నమెంట్కి ఉన్న తేడా ఏమిటంది వివరిస్తున్నారు. అది మన చదివి ఇక్కడ ఈ అధ్యాయాన్ని మనం చేద్దాం. మహారాజు ధర్మరాజు ఆదర్శనీయుడైన పాలకుడు. ధర్మరాజు వంటి సుశిక్షితుడైన పాలకుని ఆధ్వర్యంలో నడుచు రాజ వ్యవస్థ నేటి కాలమున ప్రజలచే ఎన్నుకోబడు ప్రజా ప్రభుత్వాల కన్నను లేదా ఆధునిక గణతంత్ర విధానముల కన్నను మిక్కిలి మెరుగైనది. ఎందుకని? ఇక్కడ గణతంత్రం ఇవన్నీ కూడా మనకి అవ్వచ్చు, కానీ ఎన్నుకుంటున్న వాడు పనికి మాలను ఎన్నుకుంటున్నాం మనం. అంటే మనకు వచ్చే పరిపాలన కూడా అటువంటిదే వస్తుంది. జనసామాన్య ముఖ్యంగా కలియుగంలో సాధారణంగా శూద్రప్రాయులు, శిక్షణారహితులు, మందభాగ్యులు, దుస్సంగతులై ఉందరు. ఇవన్నీ అంటే ఒకటి కూడా మంచి లేదు. శూద్రులు అంటే మంచి తెలివితేటలు లేని వాళ్ళని అర్థం. శిక్షణారహితులు, క్రమశిక్షణ లేదు. మందభాగ్యులు, భాగ్యం చాలా తక్కువ. లక్కీ అనేది అదృష్టం చాలా తక్కువ. సాంగత్యం అంటే దుస్సాంగత్యం. ఇటువంటి వాళ్ళు జీవితపు అత్యున్నత పూర్ణతను గూర్చి వారి ఎరుగరు. అంటే ఇలాగ ఆధ్యాత్మిక మన జీవిత లక్ష్యం ఏమిటి, దానికోసం తెలిసే లేదు. తత్కారణ వారసకు ఓట్లు ఏమాత్రమో విలువ లేదు. అటువంటి వ్యక్తులు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఎటువంటి విలువ ఉంది. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఎటువంటి అనుకుంటారు. చిన్నపిల్లలు వచ్చి మేమందరం ఈ రోజు నుంచి ఈయన చెప్పింది వినాలనుకుంటున్నాం, మీరు చెప్పింది వినాలనుకుంటున్నాం అంటే, లేదా మీరు లేకుంటే ఎవరు ఖాతరు చేయరు. చిన్నపిల్లలే నువ్వు పండు ఆడుకోని అని చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి ఆలోచించే శక్తి లేదు, అది లేదు. ఇప్పుడున్న మనుషులు కూడా అదే చూసుకున్న వాళ్ళు కూడా శూద్రప్రాయులు, శిక్షణారహితులు, మందభాగ్యులు, దుస్సాంగతులు. అటువంటి వాళ్ళని మనం వాళ్ళు చెప్పింది వాళ్ళు ఎన్నుకొని మనం చేస్తే అందరూ అలాంటి వాళ్ళని ఎన్నుకుంటారు.
తాగుబోతుడికి ఎవరు నచ్చుతాడు, ఎవరు ఫ్రెండ్ అవుతాడు? తాగుబోతుడు ఫ్రెండ్ అవుతాడు. మంచోడు ఎంత మంచోడు అయినా సరే వాడు దానికి ఇది అవరు. అంచేత ఈ మనం అటువంటి వాళ్ళు ఓట్లతో చూపించే వాళ్ళని మనం ఇచ్చేయలేం. అటువంటి బాధ్యత రహితమైన ఓట్లొచ్చే ఎన్నుకోబడిన వారు ధర్మరాజు వలె బాధ్యత ప్రతినిధులు కాగలరు. ఇంకా అటువంటి వాళ్ళు మనం ఎన్నుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా మనకి ప్రతినిధులుగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా మంచి వాళ్ళని ఎన్నుకుంటారు, చెడ్డవాళ్ళు ఎన్నుకుంటారు. అంచేత ఇప్పుడు మనకి ఎక్కడైనా తాగుబోతులు తిండిబోతుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎవరికి రెస్పెక్ట్ ఇస్తారు? వాళ్ళ తాగే వరకే తినే వరకే రెస్పెక్ట్ ఇస్తారు. తాగనోడిని ఎగతాళి చేస్తారు, ఎందుకు నీ జీవితం వేస్ట్ అని. అదే విధంగా ఇక్కడ అన్న కలియుగకు వాళ్ళందరూ కూడా అటువంటి లీడర్ని ఎత్తుకుంటారు. మనం చూస్తున్నాం ఇప్పుడున్న రాజకీయాలు, వారి హిస్టరీ బ్యాడ్గా ఉంటేనే, నచ్చులు అవి ఉంటేనే ఎన్నుకుంటున్నారు, లేకపోతే ఎన్నుకోవడం. చేత ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇవన్నీ కూడా మనకి మంచి ప్రభుత్వాలు ఏవి రావు. కానీ పూర్వం అది అలా ఉండేది కాదు. ధర్మరాజు ఉన్నప్పుడు వాళ్ళందరూ ఒక పద్ధతిలో ఉండేవారు, వాళ్ళకి ట్రైనింగ్ ఉండేది, వాళ్ళకి క్రమశిక్షణ ఉండేది, వెనకాతల పెద్దలు ఉండేవారు వాళ్ళకి పర్యవేక్షణ ఇవ్వడానికి, నిర్దేశకులు ఇవ్వడానికి. అంచేత అక్కడ ఉన్న వాళ్ళ రాజ్యపాలన కూడా ఒక చక్కగా జరుగుతూ ఉండేది. ఈ విధంగా విష్ణుదేవుడు తన యొక్క దేహాన్ని కృష్ణ భగవాన్ ఎదుట ఇచ్చేశాడు. సో ఇది దీంతో మన అధ్యాయం అయిపోయింది. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, ఒక డౌట్. అదేంటి, ఇప్పుడు పేరెంట్స్ తప్పు చేసి భక్తులు కాకపోతే ఎదురు తిరగొచ్చు అని ప్రహ్లాదుడి నుంచి నేర్చుకుంటాము. ఇక్కడ ధృతరాష్ట్రుడు భక్తుడు కాదు, కానీ ధర్మరాజు అన్ని తెలిసినా కూడా ఆయనకి రెస్పెక్ట్ ఎందుకని ఎదురు తిరగొచ్చు అని అక్కడ చెప్తున్నారు కదా. ఎవరు చెప్తున్నారు? ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రి నేను అన్ని నేర్చుకున్నాను, దేవుడే ఇది అని చెప్తారు కదా మా. ప్రహ్లాద్ చెప్పాడా? అంటే తండ్రిని ఎదురు తిరగొచ్చాను కాదు, అంటే తండ్రి భక్తుడు కాకపోతే నీ మాట వినక్కర్లేదు అన్నట్టుగా ఉంటది కదా ప్రభు. అలాగనే ఇక్కడ అనలేదే. భగవంత్ ఏమన్నాడు? తండ్రి ఏమడుగుతున్నాడు? భగవత్ సాంగత్యాన్ని విడిచిపెట్టమన్నాడు. అది నేను విడిచిపెట్టలేదు అంతే. ఆయనకి ఎక్కడ గౌరవం ఇవ్వలేదు అనేది ఎక్కడా లేదు. హిరణ్యకశిపుడు దగ్గర ఎప్పుడు వెళ్ళినా సరే కాళ్ళ నమస్కారం చేసేవాడు. ఆయన చెప్పిన దానికి ఎప్పుడు కూడా ఎదురు చెప్పలేదు, ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. ఆయన తిట్టినా పడ్డాడు, నువ్వు విషం తాగండి తాగాడు, తాగనని అనలేదు. మనమైతే నోరు మూసుకుని గందరగోళం చేసి ఉండేవాళ్ళం. ఆయన ఎవరు తాగేశాడు, ఎక్కడ చేయలేదు. అది ఏ భక్తుడు కూడా చేయడం లేదు. భక్తుడు ఇంకా కాకపోతే ఎదురు తిరగా అవసరం లేదా? లేదు, అది తప్పే. అప్పుడు నేను భక్తుడు కానిస్తే, ఒకవేళ నేను అలాగ అనుకని నేను ఎదురు తిరిగితే నేను భక్తుని కాదు. భక్తుడు ఎప్పుడు అలా చేయడు. భక్తుడు అన్నవాడు ధర్మరాజు ఎలా చేస్తాడో అలా చేస్తాడు, అదే వ్యవహారం. ప్రహ్లాదు ఎలా చేస్తాడో అలా చేస్తాడు. ధ్రువుడు తన తల్లి పెద్ద తల్లి దగ్గరికి వచ్చి నా కాళ్ళకు నమస్కారం చేశాడు. అని అల్లదే నువ్వు నన్ను తిరస్కరించావు అని చెప్పి ఎవరిని చేదరించుకోడు. అలా చేదరించుకున్నాడంటే ఆయన భక్తుడు కాదు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు? హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ.
ఎక్స్పెక్టెడ్. ప్రభు అరే ప్రభు ప్యూర్ డివోటీస్ చేసే పనులు చాలా మనకి బివిల్డరింగ్ అనిపిస్తుంటాయి కదా ప్రభుజీ. అంటే అక్కడే అడుగుతామో అనుకున్నా. అంటే చెప్పు. మీరు మహారాజ్ ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే ఇంత ముందు కూడా ఒకసారి మీరు రఘునాథ్ దాస్ గోస్వామి హౌ వి యూస్ టు గో టు దట్, అదే ఆవులది తినేవాళ్ళని చెప్పారు కదా, ఆవులది వదిలేసి తినేవాళ్ళు. అంటే ఇవన్నీ వింటుంటే అసలు యాక్చువల్ మైండ్ కి చాలా ఇబ్బంది ఉంటుంది ప్రభుజీ. అంటే ఎట్లా దీన్ని తీసుకోవాలని నాకు అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే మన కంఫర్ట్ వదలాలనుకోవడం లేదు. మన కంఫర్ట్ వదలాలనుకోవడం లేదు. ప్రాబ్లం అది. మనం మన జీవితాన్ని ఒక విధంగా స్కెచ్ చేసుకుని పెట్టుకున్నాం. అర్థమవుతుంది కదా. నేను పెద్ద బంగ్లాలో ఉండాలి, ఏసీ కారులో తిరగాలి, ఏసీ ఇంట్లో ఉండాలి, లేదంటే మా పిల్లల్ని ఈ స్కూల్లో చదివించాలి, ఇలా మనం ఒక స్కెచ్ చేసుకున్నాం. అది మన జీవితంలో అవుతుందో తెలియదు. అది అయినంతసేపు ఓహో ఓహో అనుకుంటున్నాం, అవ్వకపోతే అవడాలని ఏడుస్తున్నాం కదా. కానీ ఆ స్కెచ్ గీసుకోవడానికి ముందే మనకు అసలు ఆ అర్హత ఉందా అని చెప్పి ఆలోచించలేదు. నేను డాక్టర్ని అయిపోవాలనో లేకపోతే ప్రైమ్ మినిస్టర్ని అయిపోవాలని పెట్టించుకున్నాను, బాగానే ఉంది. కానీ నాకు అది ఉందా? నేను పాలిటిక్స్లోకి దిగలేదు, ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలనుకుంటే ఎలాగవుతాను? అంచేత మన జీవితంలో మనం ఏంటంటే మనం కొన్ని స్కెచ్లు గీసుకొని కూర్చున్నాం, దానికోసమే ప్రయత్నిస్తున్నాం. కానీ నిజమైన జీవితం ఏంటంటే మన జీవితంలో వచ్చిన, ఎందుకంటే మనం ఎంత ప్రయత్నించినా మన కర్మ అలా లేకపోతే మనకి రాదు. అంచేత ఎప్పుడైతే మనం మన జీవితంలో వచ్చిన దాంతో మనం సంతోషంగా ఉండడం నేర్చుకుంటామో లైఫ్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం స్కెచ్ పట్టుకుని కూర్చున్నామో ప్రాబ్లం. అది అందుకనే మనకి ఇలాంటి ఎప్పుడైతే భక్తుల తాలూకు జీవితాలు వింటామో వాళ్ళ జీవితాల్లో ఏమైనా ఎప్పుడు ఇలా ఉండాలి, ఈ సాధించాలి, అది చెయ్యాలి, ఆ పోస్టులు కావాలి, ఈ పోస్టులు ఇక్కడ అనుకోలేదు. వచ్చినట్టుగా యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా ఈజీ. నేను కూడా బ్రహ్మచారి అవ్వాలనుకున్నప్పుడు చాలా ఆలోచించాను. రేపు ఏమైనా వెళ్తే ఎవరికి నువ్వు ఇంట్లో ఉంటావు బాబు, ఎవరు చూసుకుంటాను నన్ను, హాస్పిటల్ చేర్చరో. 10 మంది ఇంటర్వ్యూలు తీసుకున్నాను అక్కడ బ్రహ్మచారులందరినీ. మీరేం చేస్తారు, ఎలా ఉంచుకుంటారు, డబ్బులు ఏమి ఉంచుకుంటారా? చాలా కష్టం అనిపించింది. కానీ ఒకసారి వదిలేసిన తర్వాత ప్రశాంతంగా ఉన్నా. మొత్తానికి బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని ఇంటికి ఇచ్చేసి ఒక పైసా లేదు, రోడ్డు మీద తంతు బయటికి వెళ్ళడానికి కూడా పైసలు లేవు. హ్యాపీ, టెన్షన్ లేదు. సో మనం అది ఏంటంటే ఆ లైఫ్ జీవితాన్ని మనం ఏంటంటే అది విడిచిపెట్టుకోలేకపోతుంటాం. ఆ స్కెచ్లని మనకి ఏంటంటే మాకు రకమైన వాళ్ళకి రోగం వచ్చినా సరే, ఎంత డబ్బులు ఉన్నా సరే ట్రీట్మెంట్ ఎక్కడ చచ్చేవాడు ఉంటాడు. డబ్బులు ఉండొచ్చు, చేత మనకి అవి కాపాడవు. అది మనం ఒక రకమైన డ్రీమ్స్, ఒక రకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాం. దానివల్ల ఈ జీవితాన్ని మనం చాలా డిఫికల్ట్ గా మనం ఆలోచిస్తూ కూర్చుంటాం. ఆన్సర్ చేశానా లేదా? అర్థమైంది బ్రో. కానీ మెంటల్ గా మనం అఫెన్సెస్ చేసేస్తుంటాం బ్రో, ఇట్లా మనం ఆలోచించి. అదే చెప్పాను కదా, మనం ఆ స్కెచ్ పట్టుకుని అది వదలడం లేదు దాన్ని. ఆ లెక్కన ప్రభు, పిల్లలు చెడిపోతుంటే వాళ్ళ కర్మ అంతేలే అని చెప్పి వదిలేయలేం కదా. మరి ఆ టెన్షన్లు ఉంటాయి కదా ప్రభు, టెన్షన్ లేకుండా ఎలా ఉంటాము? టెన్షన్ పడకపోయినా అలా చెడేవాడు చెడుతాడు. అది కర్మ అంతేలే అని చెప్పి వదిలేయాలంటారా? వదిలేయమని చెప్పడం లేదు, మనం ఎంత చేస్తాం. కానీ టెన్షన్ పడి లాభం ఏంటి? ఇప్పుడు చిన్న పిల్లవాడు, ఇప్పుడు మన పిల్లవాడు ఉన్నాడు, వాడు చదువు రాడా, మనం ట్యూషన్ పంపిస్తాం, అయినా సరే వీక్ ఉన్నాడు,
ఇంకో ట్యూషన్ పెట్టిస్తాం, అంతకుమించి ఇంకేం చేయగలం? ఉమ్, వాడి పుస్తకాలు తీసి మనం చదివేస్తే వాడికి ఏం వస్తుంది, మార్కులు వస్తాయా? రావు. లేదా వాడి కోసం టెన్షన్ పడిపోయి ఆయన కొట్టిస్తే మనం మార్కులు వస్తాయా? ఉంటా. జరిగేది అదే. మనం టెన్షన్ తీసుకుంటే ఏం చేస్తాం? మనం కొట్టేయడమో తిట్టేయడమో ఏదో చేస్తాం, లేదంటే వాడి కోసం మనం వాడి పుస్తకాలు మనం చదివేస్తుంటాం. ఇది ఇంత ఈ మాత్రం కూడా చదవలేవు నువ్వు, ఇది ఏముంది అదే, ఇలా ఏదో ఒకటి. కానీ అక్కడ వచ్చేది ఆడి తెలివితేటలు అంతే అన్నది మనం గుర్తించాలి. లేకపోతే ఏమవుతుందంటే అనవసరం టెన్షన్ అది. వాటికి ఇవ్వాల్సిన సపోర్ట్ ఇంకో ట్యూషన్ పెడతాం, ఇంకో టీచర్ పెడతాం, లేదా టీచర్ మారుద్దాం, ట్యూషన్ మారుద్దాం, ఆ హెల్ప్ చేస్తాం. కానీ అల్టిమేట్ గా బుర్ర ఎంత ఉంటే అంతే చేయగలరు. అది మనం గుర్తించాలి. అంటే పాడైపోతే పాత పానీని వదలమని చెప్పడం లేదు, కానీ మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి మారిపోవాలనుకోవడం తప్పు. అర్థమైంది. అది ప్రయత్నం చేయాలి, కానీ నేను ప్రయత్నిస్తున్నాను కదా, ఇంత ఇంత ఎఫర్ట్ పడుతున్నాను కదా మారవాలి అని అనుకుని దాని మీద కక్ష పెట్టుకోవడం, ఆ విధంగా వర్తించడం అది తప్పు. ఉమ్, మనం ప్రయత్నిస్తే కొన్నిసార్లు మారరు, మనం ఏం చేయలేం. మనం ప్రయత్నం చేసాం అంతే, వదిలేసాం. ఓకే, ఇంకెవరి ప్రశ్నలు అయితే ఇక్కడ ఆపుదాం. గ్రంథరావు శ్రీమద్ భాగవతం కీ జయ, శ్రీ ప్రభుపాద కీ జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. అనంత కోటి వైష్ణవుందు కీ జయ. హరే కృష్ణ ప్రభుజీ దండ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు.